జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. మనం ఎంతోమంది ధ్యాన సాధన చేసి ఆధ్యాత్మిక ప్రయోగాలు చేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకొని వారు తెలుసుకున్న అద్భుతమైన విషయాలన్నీ ఎంతోమందికి అందిస్తున్న గ్రేట్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా చర్చ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి జ్ఞానసభలో పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ఆవిర్భావం, ఆ పిఎస్ఎస్ఎం సృష్టించిన ప్రభంజనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈనాటి చర్చలో ముగ్గురు గ్రేట్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. అందులో కృష్ణా జిల్లాకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలను పత్రిజీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవాడ మరియు కృష్ణా జిల్లాలో ఆర్గనైజ్ చేస్తూ పత్రిజీ ఆదేశానుసారం పిరమిడ్ సేవా దళని ప్రారంభించి వారు ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవా దళని ఆర్గనైజ్ చేయడమే కాకుండా వారు నెక్స్ట్ లైన్ లీడర్షిప్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కే ఒక ఆదర్శం. వారు నెక్స్ట్ లైన్ లీడర్షిప్ కోసం కొత్త వాళ్ళకి మళ్ళీ ఆ నెక్స్ట్ లైన్ అవకాశం ఇచ్చి వెనకాల ఉండి గైడ్ చేస్తున్నారు. వారే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ జక్క రాఘవరావు గారు. నమస్కారం సార్. నమస్తే అన్న. సో మనందరికీ తెలుసు మిత్రులారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో తిరుపతి నుండే అన్నీ ప్రారంభమయ్యాయి. తులసీదళం పుస్తకం అయినా సరే, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అయినా సరే, ఎన్నో ధ్యాన లహరి ఎన్నో కార్యక్రమాలన్నీ తిరుపతిలో ప్రారంభించారు పత్రిజీ అని మనకు తెలుసు కదా. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉన్నారు. రీసెంట్లీ మనకు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 16 నుండి జరిగిన తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞానికి వైస్ చైర్మన్గా ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. వారే సంగీత బాబు గారు. నమస్కారం సార్. మిత్రులారా, పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ఒక 10 జరిపించారని విన్నాం. ఆ తర్వాత ధ్యాన మహాచక్రాలను ప్రారంభించారు. రెండవ ధ్యాన మహాచక్రం వైజాగ్ సింహాచలంలో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. వృత్తిరీత్యా వారు న్యాయవాది, వారే రెడ్డి నాయుడు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభకు ఆహ్వానం. సార్ రెడ్డి నాయుడు గారు, సార్ ఎన్నో సంస్థలు ఉన్నాయి, మీరు కూడా ఎన్నో సంస్థల్లో ఉన్నాను అని మీ అనుభవంలో విన్నాం సార్. ఎన్నో సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు ఉండగా పత్రిజీ పిఎస్ఎస్ఎంని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ఎందుకు ప్రారంభించారంటారు? పత్రిజీ నాకు తెలిసినంత వరకు పత్రిజీ నేచర్ టార్గెట్ ఏంటంటే చాలా సంస్థలు ఉన్నాయి, రిచ్ పీపుల్కి చేరుతుంది. అది డౌన్ ట్రెడిన్ పిఎస్ఎస్ఎం వాచ్ చేస్తే పార్టిసిపేట్ చేసేది ఎక్కువగా డౌన్ ట్రెడిన్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి కూడా ధ్యానం అందుతుంది. నాకు తెలిసిన సూక్ష్మం అదే, పత్రిజీ టార్గెట్ పిఎస్ఎస్ఎం జనాల్లో ఆర్డినరీ పీపుల్కి కూడా రీచ్ అవుతుంది. సాధారణమైన వారికి సింప్లిఫై చేస్తూ జ్ఞానాన్ని అందించడానికి ప్రారంభించారు పత్రిజీ. ఎస్, ఒరిజినల్గా క్రియాయోగం అంటాం కదా, క్రియాయోగం మీద స్వామి వివేకానంద లైబ్రరీకి వెళ్తే 3 వాల్యూమ్స్ ఉంటాయి. క్రియాయోగం ఒక్క వర్డ్ మీద, క్రియాయోగం అనే ఒకే ఒక్క పదం మీద, ఒక సాధన మీద 3 వాల్యూమ్స్ ఉంటాయి సార్. అది చదివేదేవుడు, చెప్పేదేవుడు, వినేదేవుడు, అర్థం చేసుకునేది ఎవరు. ఆయన పత్రిక గారు 3 ముక్కలో తెరిచారు. కేకేకే, కర్త కర్మ క్రియ, 3 అక్షరాలు. కర్త అంటే పని చేసేవారు, కర్మ అంటే కర్మ అనుభవించేవారు, క్రియ అంటే పని, యాక్షన్. ఇది పని కదా, కర్మ కూడా పని, ఇది పనే. ఏంటి తేడా? ఆర్డినరీ పీపుల్. ఇప్పుడు నేను ఇలా ఆ పేపర్ తీయాలంటే నేను వంగోవాలి, అక్కడ నా వేలు ఆ పేపర్ పట్టుకోవాలి, మళ్ళీ ఇలా రావాలి, అవునా? అది పని. ఇల్లు వంట చేయడం, మార్నింగ్ లేచిన నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు మనిషి చేసే పనులన్నీ కర్మలు. నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఈ పనులన్నిటికీ నా మైండ్ నుంచి సంకేతం పాస్ అవుతుంది, అవునా? ఆ మైండ్ నుంచి సంకేతం వెళ్తేనే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోవచ్చు కదా.
సో మైండ్ నుంచి సంకేతం పాస్ అయ్యి మన బాడీలో అన్ని అవయవాలు చేసే పనులు కర్మలు. నా ప్రమేయం లేకుండానే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. నా ప్రమేయం లేకుండానే నా హార్ట్ బీట్ అవుతుంది. నా ప్రమేయం లేకుండానే లోన రక్త ప్రసరణ అంత అవుతుంది. అవునా? సో మన మైండ్తో సంకల్పం లేకుండా జరిగేవన్నీ క్రియలు. ఆ క్రియతో నువ్వు ఏకీభవిస్తే, జోడించుంటే అది క్రియాయోగం. క్రియతో సీతాయోగం, వియోగం. వియోగం అంటే మనం మైండ్ విడిపోవడం, యోగం అంటే కలిసి ఉండడం. సో నీ క్రియతో నువ్వు కలిసి ఉంటే చాలు. ఓకే, దట్ ఈస్ క్రియాయోగం. ఇది 3 ముక్కల్లో చెప్పేసింది. అంటే ఇంత సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్పించడం కోసం స్థాపించారంటారు. వండర్ఫుల్గా చెప్పారు సార్. సంగీత బాబు గారు, ముందుగా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి ప్రశ్న నాకు ఇవ్వడం అనేది, అందరికీ ముగ్గురికి ఇవ్వడం. దాంట్లో ముఖ్యంగా నా పక్కన ఉన్నటువంటి వారు నా దృష్టిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏదైతే నిర్మాణానికి ముందుకు వచ్చారో వీళ్ళందరూ చేసిన పనిలోనే వీళ్ళిద్దరు ఉన్నారంటే, ఒక పక్క రెడ్డి నాయరు గారు వైజాగ్ అంటే వైబ్రేషన్, ఒక పక్క జక్కా రాఘవరావు గారు అంటే సాక్షాత్ ఆ పార్వతీదేవి, ఇదో సార్ కూడా ఆ ప్రదేశంలో అది వైబ్రేషన్. విజయవాడ అంటే వైబ్రేషనే. రెండు వైబ్రేషన్ల మధ్యన నేను కూర్చోవడం అనేది, కూర్చొని తిరుపతి కొండలు ఎక్కడానికి 7 కొండలు వాడు అవడానికి 2 వైబ్రేషన్స్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయము. గురువు గారు చెప్పినటువంటి సింపుల్ అనేది ఎట్లా అంటే, మనకు అన్నమయ్య గారు చెప్పారు, కాయపు టూపేరులో గని ఉంది, ఊపిరిలో దేవుడున్నాడు యోగుందర్లకు అని చెప్పినటువంటి వ్యక్తి అన్నమయ్య గారు. ఆ అన్నమయ్య గారు ఎవరంటే సాక్షాత్ ఆ కలియుగ దేవ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం పాటలు పాడుతున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఉచ్ఛ్వాస జయ నిశ్వాస విజయ. అంటే జయ విజయులైనటువంటి వారిని ఎలా అయితే చూసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం పోగలుగుతామో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జయ విజయులను గమనిస్తేనే ధ్యానం అని కూడా అద్భుతంగా మన గురువు గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే అన్నమయ్య గారు కాయపు టూపిరిలో గని ఉంది, ఊపిరిలో దేవుడున్నాడు, యోగిందులు గారిని చెప్పడం జరిగింది. అంటే సులువైనటువంటిది, చాలా సింపుల్ అయినటువంటి ఒక శ్వాసని ధ్యాసని సార్ చెప్పడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దానిని నేను ఆచరించాను, అలాగే చెప్పిన వారు కూడా చాలామంది ఆచరించినారు. అంటే ఇంత సింప్లిఫైడ్గా చెప్పడం కోసమే ఆవిర్భావం జరిగింది అంటారా? పిఎస్ఎస్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. జక్కా రాఘవరావు గారు, పిఎస్ఎస్ఎం ఆవిర్భావం ఎందుకు జరిగింది అనేది మరొకసారి మీ మాటల్లో కూడా, ఎప్పుడు జరిగింది? నా మాటలు అనే కంటే కూడా పత్రిజీ గారి మాటలు అంటే బాగుంటుంది. ఎస్, ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు పత్రిజీ గారు. ఆయన మాటల్లో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, ఆయన చిన్నతనం నుంచి పెరిగేంతవరకు కొన్ని వేలాదిగా ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా ఉపాసన పట్టడం, వాటన్నిటి యొక్క సారాంశాన్ని కూడా ఆయన గ్రహించి పెట్టుకుంటాం. భౌతిక పరంగా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఒక ఆఫీసర్ పోస్టులో ఉన్నప్పటికీ కూడా ఆయన తెలియనటువంటి ఒక లోటు ఆయనలో కనపడుతుండేది. ఏమిటి నాకు ఈ లోటు అని చెప్పి అనుకున్నప్పుడు, బట్ ఆ స్పిరిచువల్ డెప్త్ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేసి ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా బట్ ఎక్కడ తృప్తికరమైనటువంటి పరిస్థితులు లేవు ఆయనకి. అందువలన అన్నీ చూసుకుంటూ అంటే ప్రతిదీ ఏదో ఒక లోపం కనపడేది. అలా కాకుండా 100కి 100 పాళ్ళు ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందించాలని అంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టక తప్పదని చెప్పి అన్నారు. అలా మొదలైనటువంటిది కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, ఒక వ్యక్తులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసేటప్పుడు దాన్ని కేంద్రం అని చెప్పి అంటాం. ఈ కేంద్రాలు ఒక ఊరిలో అంటే ఒక పట్టణంలో 10 కేంద్రాలు ఉన్నాయనుకోండి, ఈ కేంద్రాలని కలిపితే అది ఒక సొసైటీ అవుతుంది. కొన్నాళ్ళ వరకు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఉండేది మనకి పూర్వంలో. తర్వాత సొసైటీలు కూడా బాగా పెరిగినాయి. అప్పుడు ఈ సొసైటీస్ అన్ని మూమెంట్లో అంతర్భాగాలు అవుతాయి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కొన్నాళ్ళు ఉంది, తర్వాత మూమెంట్ అనేది యాడ్ అయింది. అంటే ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో నాట్ ఓన్లీ ఇండియా, అది కర్నూలులో పుట్టి పెరిగినప్పటికీ కూడా అది జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా దాటిపోయి ఈరోజు గ్లోబలైజేషన్లో కొన్ని కోట్ల మందికి అందించగలుగుతుందంటే పత్రిజీ గారి విజన్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సొసైటీ అన్నది తర్వాత అది మూమెంట్గా ఆవిర్భవించడం జరిగింది. అల్టిమేట్ సార్ ఇది. అంటే అన్ని సంస్థలోకి వెళ్ళి అన్నిట్లో జ్ఞానం అయితే ఉంది, కానీ సాధన, ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి బేస్ అయిన
సాధన మిస్ అయింది కాబట్టి మనం స్థాపించాలి అనుకోవడం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపించడానికి మూలం సులువైన పద్ధతుల ద్వారా అందరికీ ధ్యానాన్ని అందించడం. వావ్, ఇది అద్భుతంగా చెప్పారు సార్. పిరమిడ్ ధ్యాన కేంద్రం, అప్పుడు పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, ఇప్పుడు పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో ఆ సెంటర్ నుండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, ఒక ఊరి నుండి ఎన్నో సొసైటీస్ వచ్చి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్గా ఆవిర్భావం అవ్వడం, గ్లోబలైజేషన్ అవ్వడం అల్టిమేట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క లక్ష్యాలు ఏంటివి, అసలు ఏమేం కార్యక్రమాలు చేస్తూ వచ్చాం? మొత్తం ఓవరాల్గా చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి, కానీ తిరుపతిలో నుంచి ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మొట్టమొదటగా పాంప్లెట్ అనేది అప్పట్లో లేదు. సార్ వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు కూడా సారు అందరికీ మాటలతోనే చెప్తా వచ్చింది. అప్పుడు తిరుపతిలో ఒక పాంప్లెట్ అనేది రావాలి అనేసి తిరుపతిలో ఒక పాంప్లెట్ డిజైన్ చేయడం జరిగింది తిరుపతిలో. అలాగే మనకు వచ్చినటువంటి స్పిరిచువల్ ఇండియా అని ఇప్పుడు వస్తుంది. అప్పుడు డాక్టర్ యుగంధర్ ద్వారా పిరమిడ్ టైమ్స్ అని వచ్చేది, దాన్ని స్పిరిచువల్ ఇండియా లాగా తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ధ్యాన జగత్ ఉంది, అప్పట్లో ధ్యానాల హరి అని ఉంది, దానికి ముందు ధ్యాన గోవిందం అని తిరుపతిలో ఉండేది. ధ్యాన గోవిందం ఫస్ట్, ఆ తర్వాత శివప్రసాద్ గారి ద్వారా ధ్యాన హరి, ఆ తర్వాత ధ్యాన జగత్ అనేసి ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్. అలాగే పిరమిడ్ పార్టీ అయితేనేమి, ఎంజాయ్మెంట్ సైన్స్ అయితేనేమి, ట్రెక్కింగ్స్ అయితేనేమి, అలాగే సారు ఏదొచ్చినా కూడా ఒక కొత్తదనాన్ని ఏదన్నా ముందుకు తీసుకుపోవాలంటే కూడా తిరుపతి నుంచే మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని విషయాలు మీతో చర్చించుకోవాలా, అందరికీ కూడా తెలపాలనుకుంటున్నాను. తిరుపతిలో 1999-2000 మధ్యలో తిరుపతిలో ఒక మెగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అదేమంటే శ్రీ వెంకటేశ్వర ధ్యాన విశ్వవిద్యాలయము. 99-2000 ప్రాంతం విశ్వవిద్యాలయం అనౌన్స్ చేశారు. దానికోసం కూడా మనం కొన్ని ప్రదేశాలు చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల మళ్ళీ అది బెంగళూరుకి మైత్రేయ బుద్ధ ధ్యాన విశ్వవిద్యాలయం అక్కడికి పోవడము, అలాగే మన మెగా అనేటువంటి హర్తాల్లో కూడా రావడం జరిగింది. అలా ప్రతి ఒక్కటి రూపకల్పన తిరుపతిలోనే. అంటే సారు ఎట్లొచ్చిన ఇట్లా విజయవాడ వైజాగ్ వెళ్ళాలన్నా, అట్లా కర్నూలు నుంచి హైదరాబాద్ రావాలన్నా హెడ్ క్వార్టర్ తిరుపతి ఉండేది మాకు. అప్పుడు భీమాస్ రఘు గారు బాగా ప్రోత్సహించేది, అన్నీ చూసుకునేవారు. కాబట్టి ఆడొచ్చి 2 రోజులు 3 రోజులైనా ఆ కార్యక్రమాలంతా మొదలు పెట్టడం జరిగింది. మండల ధ్యాన తరగతులు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్. అంటే నేను ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాను కాబట్టి అన్ని. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారంటే సారు ఫుల్గా అంత సపోర్ట్గా దేవస్థానం కూడా సారికి ఉండడము, అన్ని కార్యక్రమాలు తిరుపతిలో మొదలుపెట్టినారు. కాబట్టి అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళడం జరిగింది అనేసి నేను భావిస్తున్నాను. అంటే స్టార్టింగ్ పైలట్ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు. స్టార్ట్ అయినాయి సార్. మరి మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఎన్నో సంస్థలు ఉండగా పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటే పత్రిజీని ఎందుకు కనెక్ట్ అయ్యారు? గురువు గారు ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. నేను అన్ని సంస్థలు ఉన్నాయి, అన్నీ చెప్పేటివి ఉన్నాయి, అన్ని సంస్థలు చాలా గొప్పవారు ఉన్నారు, చాలా గొప్పగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు కూడా చాలా చేస్తున్నారనేసి అన్ని సొసైటీ వాళ్ళు నేను భావిస్తాను. ముఖ్యంగా సారు విజన్ అనేది నాకు చాలా నచ్చింది. ధ్యాన ప్రపంచం అనేటప్పుడంతా ఏడో తెలియనటువంటి కొత్తదనం అట్నే ఉరకలేస్తుంది నాకు. అంటే ఇప్పుడు తిరుపతిలో మేము టాక్స్ తిరుపతి ఆధ్యాత్మిక సమాఖ్య అనేసి 2004లో పెట్టడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్కరు సంస్థల నుంచి వచ్చినారు. అదే అప్పట్లో IFSS, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేసి కూడా అప్పుడు తీసుకోవడం జరిగింది. కానీ పత్రి సార్ అక్కడికి వచ్చేటప్పటికి ఆ సంస్థలో ఒక సామాన్య మానవుడుగా, ఒక వ్యక్తిగా ఉండి వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని అంటే ఇంటూ తన తెలిసినటువంటి సత్యాన్ని కూడా దాంట్లో క్లబ్ చేసుకుంటూ పోయినాడు. అదే మరి తిరుపతిలో కూడా పత్రి సారు 1994లో వచ్చినప్పుడు ఇదే ఆధ్యాత్మిక సమాఖ్య వారంతా 16 సంస్థలు తిరుపతిలో దివ్యారామంలో ఉంటే, ఆ దివ్యారామంలో కూడా పత్రి సారు ఒక సామాన్య మానవుడిగా వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తున్నట్టుదంతా 3 తూర్లు ఇన్ని తక్షణం 3వ తూరు అవకాశం వాళ్ళు అడిగితేనే వాళ్ళకి చెప్పి ఇదంతా చూశాను. అంటే ఒక సింపుల్ మ్యాన్గా ఉండి ఆయన దగ్గర అంత జ్ఞానం ఉన్నా కానీ అందరూ సంస్థల్లో కూడా అన్ని జ్ఞానాలు ఉన్న సార్ దగ్గర అంత జ్ఞానం ఉండి కూడా సింపుల్గా ఉండి అందరికీ చెప్తున్నాడే. ఇటువంటి ఒక గురువు గారితో జర్నీ చేయాలని ఒక ఆలోచన, తపన
నాలో ఏర్పడింది. ఆ రోజు మీకు స్ఫూర్తి కలిగింది. అంటే సాధారణమైన వ్యక్తిగా, అంటే ఒక జ్ఞాని ఉన్నవారు జ్ఞాని అయిన తర్వాత కిందికి వెళ్ళి కూర్చొని అటెండ్ అవ్వడం అంటే ఒక టీచరు, ఒక లెక్చరర్గా, మేము టీచింగ్ నుంచి వచ్చాం, లెక్చరర్గా, ట్రైనర్గా చెప్పడం ఇష్టంగానే వినడం అంత ఈజీ కాదు. సో అక్కడ మీరు స్ఫూర్తిని పొందారు. వెరీ నైస్ సార్. రెడ్డి గారు, మీరు కూడా ఎన్నో సంస్థల్లో ఉన్నారు, మరి వృత్తిరీత్యా మీరు అడ్వకేట్. మూమెంట్ అని మాట వచ్చింది కదా, పత్రి గారి మూమెంట్. నేను ఒకసారి అన్నాను, సార్ ఇండిపెండెన్స్ మూమెంట్ సార్ గుర్చేశారు. నేను ఎందుకు అదిపోయానంటే, సార్ మనం ఎంతమంది ఉన్నామో తెలియదు, ఎంతమంది లేవో తెలియదు, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, పోయిన వాళ్ళు ఎవరో తెలియదు, ఒక సబ్స్క్రిప్షన్ లాగా తీసుకొని పెడితే బాగుంటుంది, ఒక లైన్లోకి వస్తుంది సార్ అని ఒకసారి అన్నాను. అంటే ఇలా ఒక 2 నిమిషాలు ఆగి, మనది మూమెంట్ అయ్యా, ఇండిపెండెన్స్ మూమెంట్కి సబ్స్క్రిప్షన్ ఉందా అని అడిగాడు. బాగుందా? ఇది సెకండ్ నేషనల్ మూమెంటా? ఇట్స్ అ స్పిరిచువల్ మూమెంట్ టు ఎన్లైటన్ ఎవ్రీబడి. ఓకే. ఎందుకు పుట్టాడు అన్నది వాడికి తెలియాలి. అది పత్రి గారు తపన. ప్రతి మనిషి వాడు ఎందుకు పుట్టాడు, వాడు ఆబ్జెక్ట్ ఏంటి, ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలి. ఇట్ ఈస్ మెటీరియల్స్ లైఫ్ ఏంటి, స్పిరిచువల్ లైఫ్ ఏంటి, రెండు కలిపి జీవనం చేయాలంటే అవి విని మీరు స్ఫూర్తి పొందారా సార్ నుంచి? ఎందుకంటే మీరు అడ్వకేట్గా వాదిస్తారు కదా సార్, అదేలా ఇదేలా ఎందుకు ఇలా అని, ప్రతిదానికి ప్రూఫ్స్ కావాలి. మరి అలాంటిది మీరు ఎందుకు పిఎస్ఎస్ఎంతో పత్రిజీతో ఇదే స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్? పిరమిడ్ మాస్టర్ పెళ్ళైన తర్వాత ఏదో వైరాగ్యం అని చెప్పేసి ధ్యానం చేయాలని కొనలే, మా కుటుంబాన్ని వదిలేసి అలాంటివి చేయకూడదు, సంసారంలోనే ఉంటూ నిర్వాణాన్ని సాధించాలన్నది. వావ్, పత్రి గారి మాట అది. ఒకవేళ మీరు అన్నీ వదిలేయండి, మీరు అడ్వకేట్ గిరి వద్దు, ధ్యానం చేయండి అని ఉంటే మనం ఎవరు ఉండేవాళ్ళు కాదంటావా? అలా ఒక మాట ఇప్పుడు రాలే. జనరల్గా అలా అనలేదు కాబట్టి మనం అందరం వచ్చాం. సొసైటీ ఇనాగ్రేషన్కి ఐ హావ్ ఇన్వైటెడ్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ అండ్ మా జిల్లా జడ్జి గారిని పిలిచాను. అప్పుడు పత్రిక గారు ప్రోగ్రాంలన్నీ 8 o'clock స్టార్ట్ అయిపోయేవి. మా జిల్లా జడ్జి గారు వచ్చారు, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు వచ్చారు. 10:30 అయింది. జిల్లా జడ్జి గారు నమ్మదని చెప్పి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయారు. ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత పత్రిక గారు, రెడ్డి నాయుడు గారు, మీ కోర్టు పని అయింది, మీరు వెళ్ళండి చూసుకొని రండి, మంచి ఆఫ్టర్ లంచ్ జాయిన్ అవుతుంది కానీ అని. వా, అంటే మన వృత్తికి కూడా గౌరవం ఇవ్వాలి. ఎస్ సార్, ఇది నేను కూడా విన్నాను. నా మిత్రుడు ఈ ధ్యానం పరిచయం అయిన తర్వాత ఒక బిజీ ఎంప్లాయ్ పత్రి సార్ని చూస్తే తన్మయత్వంలో ఉండిపోయి, సార్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు, 5వ పిలిచి, ఏమయ్యా నువ్వు ఏం వర్క్ చేస్తావు అంటే చెప్పారు, ఇట్లా ఎన్టీపీసీలో చేస్తాను. ఎందుకు వస్తున్నావు పదే వర్క్ లేదా నీకు? లేదు సార్ మిమ్మల్ని చూస్తా. అది నా ధ్యానం నేర్చుకున్నావు కదా, వెళ్ళు నీ వర్క్ చూసుకోపో. అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని విన్నాం, పత్రిజీ ఆచరింపజేశారు అనేది ఇప్పుడు మీ మాటలో తెలుసుకున్నాం సార్. వండర్ఫుల్ సార్. నేచర్ ఇంకోటి చేస్తా సార్, మెడిటేషన్ పని ఉంటే అది ఆటోమేటిక్గా అడ్జెండ్ అయిపోతుంది. ఆధ్యాత్మికత సమయం ఇస్తే నేచర్ విల్ సపోర్ట్ అస్. ఇవన్నీ పత్రిజీతో ప్రయాణం చేయడానికి మనకి ఇచ్చిన స్ఫూర్తి అంటారు. రైట్. రాఘవరావు గారు, మీరు కూడా వైజాగ్లో, విజయవాడలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో ఉండేవారు. అసలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? పత్రిజీని ఎందుకు పట్టుకున్నారు? ఇప్పుడు మీ మాట అన్నా కూడా లేదు, నా మాట అనేది ఏం లేదు, మనం లేము పత్రిజీ అని ఎందుకు అంతగానం పట్టుకున్నారు? ఇప్పుడు భారతదేశం అనుకున్న ఉదాహరణకి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. నాకు అర్థమైనంత వరకు మానవుడికి ఈ పునరపి జననం అంటే అనేక వందల జన్మల నుంచి భూమి మీదకి వెళ్తూనే ఉన్నాడు. అయితే సంస్కార బలం అని చెప్పి ఒకటి చెప్తుంటాం. అంటే అనేక జన్మల ఆధ్యాత్మిక సంస్కార బలాన్ని బట్టి ఎవరెవరు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటిది కూడా ఫ్రీ ప్లాంట్ డిజైన్ ఏమో అని నాకు అనిపిస్తుంటుంది కదా. ఎక్కడుండి సిలబస్లు అక్కడ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఉదాహరణకి వ్యాపారస్తుడిని కాబట్టి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ఒక లైఫ్లో ఒక యూటర్న్ తీసింది. కేవలం ఇది మాత్రమే కాదు జీవితం, బట్ స్పిరిచువల్ డెప్త్ అనేది, అంటే ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తే దొరుకుతుందనే దాని మీద కొన్ని ఆర్గనైజేషన్ నేను కూడా వెళ్ళటం, వెతుకులాట ప్రారంభించారు. నెలల తరబడి టైం అయితే అవుతుంది కానీ నాకు ఆ అనుకున్న తృప్తికరమైనటువంటి సమాధానం ఎక్కడ దొరకల. ఆ మూమెంట్లో పత్రిక గారిని కలిసిన తర్వాత ఫస్ట్ 1 hourలోనే డిసైడ్ అయిపోయాను గురువు అంటే ఎలా ఉండాలి,
సాగదీసే బేరాలు లేవు, కట్టే కొట్టే తీసే మూడు ముక్కల్లో అతి సహజమైన సరళమైనటువంటి భాషను చెప్పగలిగినటువంటి వ్యక్తి ఆనాడు యోగి వేమన చెప్పగలిగారు. తిరిగి మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ మాటలకి బాగా అట్రాక్ట్ అయ్యాను. ఎక్కడ సాగదీసే బేరాలు ఉండవు. మీకేం కావాలంటే స్ట్రైట్ అవే. ఆధ్యాత్మికత అంటే లెక్చర్లు విని అబ్బా వద్దురా బాబు అనే పారిపోయే పరిస్థితుల నుండి ఎలా ఇంకా కొద్దిసేపు విందామా అనే విధంగా చేశారంటారు. ఆయన చిన్నతనం నుండి అనేక వేలాది ఆధ్యాత్మిక గ్రంథాలను అవకాశం బట్టి తీసినటువంటి క్రీమ్ ఏదైతే ఉన్నదో ఆ క్రీమ్ పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలి అనేటటువంటి దానిలో ఒక సిలబస్ అనేది ఆయన తయారు చేసి ఆ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు ఎదగలిగితే ప్రతి ఒక్కరు మంచి గ్రేట్ మాస్టర్ అవుతారనేది ఆయన. ఏంటి సార్ పిఎస్ఎస్ఎంలో సిలబస్ ఏంటి సార్? సిలబస్ అంటే ఒక 18 గైడ్ లైన్స్ ఉన్నాయి మనకున్న ధ్యాన జగత్ మ్యాగజైన్స్లో కూడా ఇవన్నీ కూడా రాస్తుంటారు. అంటే ధ్యానంలోకి వచ్చేటటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యలతో రావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఎలా బయటపడాలి అనేది రావచ్చు. ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మనిషి మానసిక పరిపక్వత పెరగటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మానసిక పరిపక్వత పెరుగుతూ వస్తుందో బుద్ధి వికాసం జరుగుతుంది. బుద్ధి వికసించిన బుద్ధితోటి ఏ టైంకి మనం ఏం పని చేయాలి, ఏ చేయకూడదు ఏమిటి అనేటటువంటిదంతా ఆ కామన్ సెన్స్. పత్రిక గారు ఎన్నో సందర్భాల్లో చెప్తారు, నా దగ్గర ఏ సిద్ధులు లేవు, ఓన్లీ కామన్ సెన్స్ అంటారు. బట్ ఆ కామన్ సెన్స్ అనేది జీవించడానికి ఏం కావాలంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికాసం జరిగినప్పుడు కామన్ సెన్స్ అనే పదానికి మనకు అర్థం తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా భోజనం చేయాలి, ఎలా చెప్పాలి, అన్నిటికీ ఒకటని కాదు. మొత్తం అంటే జీవితంలో చేసే ప్రతి పనిలో బుద్ధి వికాసంతో జీవించాలి. లివ్ విత్ కామన్ సెన్స్ అంటారు. ఆయన చెప్తారు, ఇన్ని అవకాశం బట్టి నేను ఫోకస్ చేశాను కాబట్టి నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగలిగాను. అదే ఫోకస్ మీరు పెట్టగలిగితే మీరు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువేం కాదు. కాకపోతే 4 ఏళ్ళ ముందు వెనక అంతే. అందువల్ల ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్ మొత్తం కూడా ఒక విధమైన మైత్రి భావంతో వెళ్ళటానికి కారణం అది. ఎస్ సార్. మరి ఇదేంటి గురు శిష్య పరంపర నుండి వచ్చిన సంస్థల నుండి ప్రతి ఒక్కరూ మిత్రులు అని, మరి తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది ఎవరికి తెలియకుండా ఇది ఎందుకు మనల్ని అలా ఎందుకు తయారు చేశారంటారు పత్రిజీ? దాంట్లోని అంతరార్థం ఏంటి? ఇప్పుడు అది చెప్తాను కదా. ఇప్పుడు ఎందుకంటే ఏదో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటటువంటిది ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎక్కడా లేదు. ఆయన కూడా చెప్తారు, నేనే నీ గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అయ్యా అని చెప్పి అంటారు. అదేంటి సార్ మరి ఇన్ని చెప్పిన మీరు గురువు కాబట్టి మాకు ఇంకెవరు ఉన్నారు గురువు గారు అని అయితే ఐఎమ్ ఓన్లీ గైడ్ మాస్టర్. అంటే నీకు ఏ సబ్జెక్ట్ ఎలా కావాలి ఏమిటని గైడ్ చేయటం వరకు నా డ్యూటీ. నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే ఇదిగో ఈ బస్సు ఎక్కి ఇక్కడ దిగు చెప్పాను, అయిపోయింది. కానీ నీతో పాటు నేను విజయవాడ రానుగా సార్ ప్రకారం అందరూ మాస్టర్లే అంతే. నీతో పాటు నేను విజయవాడ రాను, గైడ్ చేస్తాను నీకు అంతవరకే. కాబట్టి ఆయన ఓన్లీ గైడ్ మాస్టర్. మరి గురువు ఎవరంటే ఎవరి శ్వాస వాళ్ళ గురువు. అంటే ఎంతగా నువ్వు శ్వాసతో కలిసి ఉండగలిగితే అంత గురువుతో కలిసి ఉన్నట్లు లెక్కే. అంటే మన శ్వాస గురువుని పరిచయం చేశారు కాబట్టి వారిని గురువుగా భావిస్తున్నారు. అది అయితే ఎంత నేను మీ గురువుని కాదు అని చెప్పి పత్రిక గారు చెప్పినప్పటికీ కూడా గురువు లేని విద్య ఎప్పటికైనా గుడ్డి విద్య. కాబట్టి ఆయన మనం గురువుగానే స్వీకరించాలి, తప్పదు. రెండు వైపులా చెప్పారు, అది సారే చెప్పారు, ఇది సారే చెప్పారు. దీన్ని పారాడాక్స్ అని కూడా అన్నారు. అది అంటే పారాడాక్స్ అని చెప్పడం కూడా ఏంటంటే ఒక మిడిల్ పాత్ కావాలంటారు. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి భౌతిక శాస్త్రానికి ఎంత ప్రావీణ్యత ఇవ్వాలి, ఎంత సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎంత కేటాయించాలి. అందుకని మిడిల్ పార్ట్ అంటారు. ఏది వదలటానికి వీల్లేదు, అలాగే ఇదే ప్రపంచం అని చెప్పి ఉండటానికి కూడా వీల్లేదు. అంటే పిఎస్ఎస్ఎం ప్రత్యేకత మిడిల్ పాత్ అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. ప్రత్యేకత ఏమిటి? అన్ని సంస్థలకి పిఎస్ఎస్ఎంకి ఏంటి ప్రత్యేకత అంటే ఏం చెప్పుకోవచ్చు? ఒక్క పాయింట్ మిడిల్ పాత్. ఇంకేం చెప్పుకోవచ్చు సార్? మధ్య మార్గం. ఇంకేమైనా ఉన్నాయా సార్? నాకు తెలిసి ప్రత్యేకత ఏంటి అసలు? పిఎస్ఎస్ఎం ప్రత్యేకత ఏంటి? పిఎస్ఎస్ఎం ప్రత్యేకత అంటే ఒకటని చెప్పేదానికి లేదు సార్. ప్రతి ఒక్కటి ఒక కొత్త ధనాన్ని తీసుకుపోయే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది పిఎస్ఎస్ఎం. ఉదాహరణ కొన్ని చెప్పండి సార్. ఇప్పుడు సార్ చాలా సందర్భాల్లో చెప్పినాడు, కో క్రియేటర్స్, నువ్వే ఒకటి సృష్టించుకోవాలనేసి, సహసృష్టికర్తగా ఒకటి సృష్టించుకోవాలని. ఇప్పుడు నేను తిరుపతిలోనే నేను చెప్తాను, సార్ ఒక ప్రాజెక్టు చెయ్యి అన్నప్పుడు తిరుమల కొండపైన నాకు గురు పౌర్ణం కావాలి అన్నాడు. గురు పౌర్ణం తిరుమల చేయాలన్నాడు. దాని ప్రకారం ఏదో చేసుకున్నాం. అక్కడ నుంచి ఒక కొత్త ధనం ఏదన్నా తీసుకుపోవాలి అనేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్గా పోయి సార్ దగ్గర పెట్టడము, నువ్వే ఆ ప్రాజెక్టు నువ్వే చేయాలని చెప్పడము. దేనికైనా కొత్తగా చెప్పినప్పుడు మనము ఒక విలేజ్లో 7 రోజులు ఆ కార్యక్రమం పెట్టడము. ఆ 7 రోజుల కార్యక్రమంలో అక్కడ నుంచి కొత్త వారు రావడము, జబ్బుల్ని పోగొట్టుకున్న వాళ్ళు రావడం, ఆనందం పొందినటువంటి వాళ్ళు రావడం, ఇలా అంతా
ఒక కొత్తదనాన్ని తీసుకుపోయేదానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరంటే పత్రి సార్. అంటే మీరు చెప్పిన ప్రకారంగా సార్ కొత్తదనంతో కొత్త పేర్లతో జనాల మధ్యలోకి వెళ్ళి కామన్ పీపుల్కి వాళ్ళు సాధారణంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఆరోగ్యమే. ఆ ఆరోగ్యం వస్తుందని ఆ వారం రోజు సాధన చేయించి వారికి అనుభవపూర్వక జ్ఞానం ఇవ్వడమే పిఎస్ఎస్ఎం ప్రత్యేకత అనుకోవచ్చా? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. పిఎస్ఎస్ఎం సిలబస్ ఏంటి సార్? ఉందా సిలబస్? ఉందా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి మీరు అర్థం చేసుకున్న సిలబస్ ఏంటి? సిలబస్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు సార్. పత్రిక గారిని అర్థం చేసుకోవాలనుకుంటే తులసి దళం ఒక పేజీకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఉన్న కాన్సెప్ట్కి నెక్స్ట్ పేజీ కాన్సెప్ట్కి సంబంధం ఉండదు. ఒక పేజీలో ఉన్న కాన్సెప్టు రమణ మహర్షి ఉన్నారనుకోండి, రమణ మహర్షి మొత్తం ఒక పేజీలోనే ఉంటుంది. అన్ని ఎన్నో పుస్తకాల సారం ఒక పేజీకి ఉంటుంది, కుదించి ఆ క్రీమ్ ఇచ్చారు. వావ్, అలా ఉంటాయని. అలాగే బుద్ధుడు గురించి సారు ఇంకొక గౌతమ బుద్ధుడు అని మనం చెప్తాం, మైత్రేయ బుద్ధుడు వారు, మైత్రేయ బుద్ధ అని. బుద్ధుడు బోల్డ్ చెప్పొచ్చు సార్, కానీ సింగిల్ పేజ్. ఓకే, అలాగా ఎస్ స్పెషలైజ్ హిస్ స్కిల్. తులసిదళం ఒకటి చాలు. అంటే ఎన్నో పుస్తకాల సారాన్ని ఒక పేజీకి కుదించారు. అంటే ఏంటి, ఆధ్యాత్మికతను చాలా సింప్లిఫైడ్గా అర్థం చేయించడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సిలబస్. రైట్ సార్. సార్ పూర్వం వేదాలని అవని ఇవని ఎవరికి అర్థం అయ్యే ఇది కాదు అది. అందుకే అమ్మ ఆధ్యాత్మికత మనతో కాదండి అనేవాళ్ళు. అవన్నీ పక్కన పెట్టేసి కామన్ మ్యానే సార్ టార్గెట్. అది కూడా అంతే. మీరు అన్నట్టు ఎన్నో అర్థం కాని విషయాలు చెప్తే ఆధ్యాత్మికతకి నమస్కారం పెట్టేస్తారు. ఇంకొంతమంది కేవలం రిచ్ పీపుల్కి మాత్రమే అందుతుందేమో అనుకున్న విషయాల్ని సింప్లిఫై చేసి అందరికీ అందించారు పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా. రైట్ సార్, మీరు యాడ్ చేయండి సార్. సిలబస్ అనేది ఏమవుతుందని ఏంటంటే, ఇప్పుడు గురువులు ఉన్నారు మనకి, వాళ్ళు ఏ విధంగా సాధన చేసి పైకి వచ్చాడు. ఇప్పుడు ఒక గురువు మంత్రశాస్త్రంలో మహాదిట్ట అయి ఉండొచ్చు, వాడి దగ్గరికి వెళ్ళినందరూ కూడా ఆయన మంత్రం చెప్తుంటారు. ఇంకొక వాళ్ళని తంత్రాల్లో ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. అంటే ఇది ఏ గురువు ఏ విధంగా ఎదిగి పైకి వచ్చారనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క సిలబస్ ఉంటుంది ఆర్గనైజేషన్లో. పిఎస్ఎస్ మూవ్మెంట్లో మనకు వచ్చేసరికి ఏమిటంటే, పత్రి గారు చెప్తుంటారు, మనకి 18 గైడ్లైన్స్ ఇందా మనం అనుకున్నాం. 18 ఆధార సూత్రాలు ఒక పార్ట్ ఉంటే ఈ 18 అధిగమించగలిగిన వాడు పిరమిడ్ మాస్టర్గా అవుతారని చెప్పి సార్ ప్రపోజ్. అయితే ఒక పిరమిడ్ మాస్టరు ఎలా జీవించాలి, ఎలా ఆచరించాలి అన్నదానికి మళ్ళీ 13 పాయింట్స్ ఇచ్చారు. మనకున్న జ్ఞాన జగత్ మ్యాగజైన్స్ కూడా రెగ్యులర్గా ఇవ్వబడుతూ ఉంటాయి. కాబట్టి అయితే పత్రికారితో పరిచయం అయిపోయి ధ్యాన పరిచయం అయిపోయిన వెంటనే 18 అధిగమిస్తామంటే అది వేరే విషయాలు. బట్ వచ్చినప్పుడు ఫస్ట్ ధ్యానం చేయడం ద్వారా నీకు ఎనర్జీస్ పెరుగుతాయి. ఎందుకంటే ఎంత సింపుల్గా చెప్పారంటే ఒక 3 పాయింట్స్ ఆయన చెప్పింది. ఒకటి సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఎన్ని గంటల సేపు నువ్వు ధ్యానం చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదగటానికి వీలవుతాయి. 2 స్వాధ్యాయం, అంటే మంచి పుస్తకాలు చదవటం ద్వారా మంచి జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఎట్ ద సేమ్ టైం స్వాధ్యాయం అయినప్పుడు ఆత్మపరిశీలన, నేను చెప్పే మాట చేసే పని ఒక రకంగా ముందా లేదనేటట్టుంది. ఇది స్వాధ్యాయంలోకి వెళ్ళిపోతాయి. 3 సజ్జన సాంగత్యం, ఎప్పటికప్పుడు 2-3 ఫ్రెండ్స్ కలిసామంటే సత్యాన్వేషణలో ఉన్నాం కాబట్టి మన యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి. ముందు వచ్చినవాడు ధ్యానం మొదలుపెట్టి శాఖాహారిగా మారిపోయి ఏ విధంగా అయితే తర్వాత ఆధ్యాత్మిక మూలాలకి ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు మన దృష్టి 18 గైడ్లైన్స్ 13 ఆచరించవలసిన విషయాల మీద పడతాయి. అవన్నీ కనుక పరిశీలించేసి 18 అధిగమించగలిగినప్పుడు ఎలా జీవించాలన్నదానికి 13 ఆదర్శ సూత్రాలు వచ్చాయి. ఇవన్నీ స్టడీ చేయాలి. అంటే 18 సగటు మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం ఎంతవరకు కావాలన్నది ఒక పార్ట్, మిడిల్ పార్ట్ అది ఇందా మనం అనుకున్నట్టుగా. కానీ ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలనుకున్నప్పుడు మాత్రం భౌతిక ప్రపంచానికి ఎంత వాల్యూ అంటే ఉండటానికి నీడ, కట్టరైన బట్ట, తినటానికి తిండి, మోర్ దెన్ సఫిషియంట్, అంతవరకు ఉంటే చాలు. తృప్తికరమైనటువంటి జీవితం ఎప్పుడైతే వస్తుందో ఇక ఆధ్యాత్మిక ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు మన ఫోకస్ మొత్తం దాని మీద పెట్టగలిగితే అప్పుడు మన సిలబస్ 18 ఆధార సూత్రాలను ఎలా దాటాలి, 13 ఆచరించే సూత్రాల్లో ఏ విధంగా జీవించగలిగి ఉండటానికి తార్కాణం వస్తుంది. రైట్, బట్ అది మన సిలబస్గా మనం పెట్టుకోవచ్చు. ఏ సార్ 18 + 13 ఇవి ఆచరిస్తేనే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతారా? ఆచరించగలిగితే ఎవరు ఆచరించగలుగుతారు అన్నప్పుడు ఇవన్నీ అధిగమించగలిగినప్పుడు అంటే ఎదగాలనుకున్న వారు ఆచరించాలి. ఎంత ఆచరించామో చెక్ చేయాలంటారు. ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన ఒకటి చెప్పేది కాదు. ఆయన కూడా ఏనాడు వీటి మీద ఒత్తిడి చేయలేదు మనల్ని. సార్ మరి పత్రిజీ సంసారంలో నిర్వాణము, కుటుంబాన్ని వదలొద్దని చెప్పారని చెప్పి పిరమిడ్ ధ్యానులంతా బంధువులను
కొంతవరకు అందరినీ దూరం పెడుతున్నారు ఎందుకని అనేది ఏమి లేదే. చాలామంది అయ్యో పిరమిడ్ ధ్యానం చేసిన తర్వాత మా ఫంక్షన్లకు రావట్లేదు, మా ఇళ్లకు రావట్లేదు, మేము మాంసాహారం అయితే ఫస్టే అడిగి మమ్మల్ని కట్టడి చేస్తున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అనేటటువంటి ఆయన పాలసీ ఏమిటంటే ఫస్ట్ ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా మానవుడికి ఆహారం కింద ఏ జీవి హింసింపబడకూడదు. అందువల్ల శాకాహారానికి పెద్దపీట వేయటం జరిగింది. ఎందుకంటే ఇదంతా ఒక ఆధ్యాత్మిక శాస్త్రాల మూలాల్లో కనుక వెళ్ళగలిగినట్టయితే ఒక పురోగమనం అనేటటువంటి పరిస్థితులు, అంటే ఇది పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్, ఒక పురోగమనం అనే పరిస్థితులు ఖనిజ సామ్రాజ్యం అంటే అర్థం ఏమిటి, వృక్ష సామ్రాజ్యం అంటే అర్థం ఏమిటి, తర్వాత జంతు సామ్రాజ్యం ఎట్లా పురోగమింపబడుతున్నాయి, తర్వాత మానవ సామ్రాజ్యం, తర్వాత దైవ సామ్రాజ్యం, ఇదంతా కూడా ఆత్మ పురోగమనంలో అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళగలిగినప్పుడు మనకు అర్థమైనప్పుడు నీతో పాటే ప్రతి జీవిలో కూడా అదే చైతన్యం, అదే ప్రాణం ఉంది. అటువంటిప్పుడు ఇంకొక జీవిని చంపి ఆహారంగా తీసుకుంటాం అనేది అగైన్స్ట్ నేచర్. ఓకే, అందువల్ల శాకాహారాన్ని పెద్దపీట వేయటం జరిగింది. ఇందువల్ల శాకాహారానికి ఎప్పుడైతే పెద్దపీట వేసామో బంధువర్గంలో ఎవరైనా వీళ్ళ ఇంటికి వెళ్తే మనకేం బెటరంటే దూరం అవుతుంది. వాళ్ళు వ్యతిరేకమయ్యారు తప్ప పిరమిడ్ మాస్టర్లు దూరం చేసుకోలేదు. మనం ఏ కుటుంబాలకి వ్యతిరేకం కాదు, ఏ సొసైటీకి వ్యతిరేకం కాదు. సో జంతు హింస చేయరాదు, ఒకటి అదే కార్డినల్ ప్రిన్సిపులా. ఓకే సార్, కుటుంబ సభ్యులు బంధువులు అందరిని దూరం పెట్టారు అని వింటున్నాం కదా, ఇక్కడ రావాలంటే భయపడుతున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే. మొట్టమొదట గురువు గారికి ట్యాంక్స్ చెప్పుకోవాలి, అలాగే బంధువులకి ట్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక రైలు ఎక్కాలంటే మొదట మనం ప్లాట్ఫామ్ ఎక్కాలి, ప్లాట్ఫామ్ ఎక్కినాకే మళ్ళీ రైలు ఎక్కుతాం, అది తెలిసిన విషయం కదా. ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరు అంటే బంధువులు, రైలు అనేది ఎవరు అంటే గురువుగారు బ్రహ్మర్షి పితామహ. ఈ రైలు ప్రయాణం ఎట్టుంటుందంటే అన్ని ప్లాట్ఫామ్ల మీద వెళ్తూ ఉంటుంది, పోతుంది, ఆగతాది పోతుంది. అదే మరి అన్ని చోట్లలో బంధుత్వం అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను తిరుపతి నుంచి కోడూరుకు పోవాలి, మధ్యలో మావుండూరులో దిగలేను. ఎందుకు దిగలేనంటే అక్కడ పరిస్థితి ఆడ సార్ చెప్పినట్టు జీవహింస ఏదో ఉంటాయి కొన్ని మనకు తెలిసినట్టువి, అక్కడ మనం ఆగే స్థితిలో ఉండదు. ఎందుకంటే ఆ ట్రైన్ కూడా అక్కడ ఆగదు. నెక్స్ట్ ఎక్కడ ఆగుతుంది, కోడూరులో ఆగుతుంది. కోడూరులో నేను దిగుతాను, అక్కడ బంధుత్వంతో కలుస్తాను, పోతాను ఉంటుందన్నమాట. అంటే బంధువుల్ని ఎక్కడే కానీ పక్కగా తీసుకొని పొమ్మని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎక్కడా చెప్పలేదు. రెండోది, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని, మనలో ఉన్నటువంటి కోరికని, మనలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని మనం పక్కన వారికి చెప్పాలన్న తపన ఎప్పుడైతే వస్తుందో ఆ పక్కన వాళ్ళు మనం చూసేటటువంటి చూపు సరిలేదు కాబట్టి వాళ్ళు మనల్కి దూరం అవుతున్నారు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరిని దూరం పెట్టడం లేదు. అమ్మో వీళ్ళతో కష్టము అన్న దాన్ని వాళ్ళు అనుకుంటాను కానీ ఎవరు లేరు అంటారు. వండర్ఫుల్. ఇంకోటి చెప్పండి సార్. నా కుటుంబం విషయంగా చెప్తాను. మా కుటుంబంలో అంతా పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళకి రాత్రి ఏంటంటే మధ్యాహ్నం వారంలో ఒక రోజు ఉండాలన్నమాట. వాళ్ళు ఈరోజు కూడా కలిసి మెలిసి అంత ఆనందంగా ఉంటాం. ఆ కుటుంబంలో నుంచి నేను బిడ్డను తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. కానీ వాళ్ళు నన్ను చూసేటప్పటికి ఒక అల్లుడుగా ఎంత ప్రేమిస్తారో, ఒక అల్లుడుగా ఎంత ఆనందం పొందుతారో అదే మాదిరిగా కూడా కొంచెం బాధ కలుగుతుంది వాళ్ళకి. ఎవరంటే మా మిస్సెస్ కొంచెం తగ్గింది, వెయిట్ లెస్ అయిందనమాట. వాళ్ళు ఎవరంటే మాంసం పెట్టు అని అంటారే కానీ ఆ బిడ్డ ఎందుకు తగ్గింది అనేసి వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకు తగ్గిందంటే ధ్యాన శక్తిని ఎక్కువ పెంచుకుంది, యాక్టివ్ అయిపోయింది, బాడీలో అనంతమైన శక్తి రావడం వల్ల మనకు తెలిసిన విషయం తిండి అనేటప్పటికీ కొంచెం తగ్గుతూ వస్తుంది. అది వాళ్ళకి తెలీదు. దానివల్ల ఎవరంటే వీళ్ళు ఈ బంధుత్వం అంతా ఏం జరుగుతుందంటే అక్కడ వేరే విధంగా ఆలోచిస్తారు, మాంసం పెట్టలేదు, అలా దూరం అవుతున్నారే తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళని దూరం పెట్టలేదని నేను భావిస్తున్నాను. వావ్ సార్, మీ అండర్స్టాండింగ్ సార్? నాన్ వెజ్ సంబంధించి మా ఇంట్లో ఎక్సెప్ట్ సాటర్డే ఆల్ అదర్ డేస్ కంపల్సరీగా నాన్ వెజ్ ఉండేది. ఓకే. మంత్రి గారు పరిచయం అయిన తర్వాత నేను ఒక బుక్లో ఒక మాట చూశాను, యువర్ స్టమక్ షల్ నాట్ బికమ్ ఏ బరియల్ గ్రౌండ్ ఫర్ డెడ్ యానిమల్స్ అన్నది. ఆ వాక్యం చూసిన తర్వాత బరియల్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది రియలైజ్ అయిన తర్వాత ఐ హ్యావ్ స్టాప్డ్ టోటల్ ఎన్వి. ఆ పరిస్థితుల్లో నాకు ఎప్పుడో చిన్నప్పుడు పేపర్లో చదివిన ఒక సంఘటన గుర్తొచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చనిపోయినప్పుడు ఒక నెంబర్ ఆఫ్ ఆయన గురించి రాస్తారు కదా అంతా.
సర్వేపల్లి రాధాకృష్ణ గారికి గాంధీజీ గారికి ఒక సన్నివేశంలో ఒక సంభాషణ జరుగుతుంది. గాంధీజీ గారి ఫుడ్డు వేరుశనగ పలుకులు, మేకపాలు, జున్ను పాలు అని వచ్చింది. అప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అపోజిట్ ది గాంధీజీ, జున్ను పాలు కూడా మీరు తాగకూడదు, జున్ను పాలు అయితే ఇట్స్ నాన్ వెజిటేరియన్ అని, నాన్ వెజిటేరియన్ కిందకి వస్తుందని ఆయన గట్టిగా వాదన చేశారన్నమాట. ఆ వాదనలో అక్కడ ఉన్న అందరినీ ఆయన ఒప్పించారు. గాంధీజీ ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. సో అది గుర్తొచ్చింది. అది పేపర్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత వాగ్దాటి ఉన్న వ్యక్తి అని చెప్పి రాయడానికి అది రాశారు. అది చదివిన తర్వాత సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్టాప్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్సో. కాదు జున్ను, కేకు, అచ్చా, ఈ రెండు నాన్ వెజ్ కిందే కన్సిడర్ చేసి అవి కూడా నేను టచ్ చేయను. బాబ్రే సార్. సో మా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళందరూ కూడా నేను మా ఫ్యామిలీ మొత్తం నాన్ వెజ్ బాయ్కాట్ చేసి చేసి మా గురించి ప్రత్యేకంగా వండుతారు. అంతేగాని వాళ్ళు మమ్మల్ని బాయ్కాట్ చేయడం కానీ మేము వాళ్ళని బాయ్కాట్ చేయడం కానీ. అంటే మా ఇంటికి వస్తే మటుకు కంపల్సరీగా వెజ్కి రెడీ అయ్యే వస్తారు. అంటే ఇంతకు ముందు వాళ్ళు కోరుకున్నది ఏర్పాటు చేసేవారం, ఇప్పుడు ఏట్లేదు కాబట్టి వారు దూరం అయి ప్రచారం తప్ప మనం వదులుకోలేదు అనేది చెప్తున్నారు మీరు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు ఇదో ఇంకొకటి సార్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి రావడానికి ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ధ్యానం చేస్తే విగ్రహ ఆరాధన చేయొద్దు, వ్యక్తి పూజ చేయొద్దు. వ్యక్తి పూజ చాలా ఉంటుంది కదా, వాళ్ళు గ్రేటు, వీళ్ళు గ్రేటు, మా నాయకుడు గ్రేటు, మా ఫాదర్ గ్రేటు, మా గ్రాండ్ ఫాదర్ గ్రేట్ అని ఇంట్లో వ్యక్తి పూజ, విగ్రహ పూజ ఎట్లాగో ఉంటుంది. ఇవి వద్దంటారు. ఏంటి సార్, వీటి వల్ల చాలామంది వెనకాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది వెనకాడుతున్నారు. సో దానికి ఏమంటారు? మీరే చెప్పాలి, మీరు అక్కడే ఉన్నారు కదా. అతివాదము, పిడివాదము, ఉగ్రవాదం అని 3 ఉంటాయి సార్. అమ్మో బాబ్రే. అతివాదం అనేది ఏమిటంటే నేను చెప్పింది అనేసి అని గట్టిగా కూర్చోంటాడు. పిడివాదం అని ఉంటుంది, అతను ఎవరంటే గొల్లి వేసుకుంటాడు, దీని నుంచి బయట రాడు. ఉగ్రవాదం అని ఉండదు, అది మా సంస్థే గొప్ప, పేర్లు చెప్పను, ఏ సంస్థ ఎవరికి వారు మా సంస్థలే గొప్ప అనుకుంటారు. వీళ్ళు ఉగ్రవాదులు, అంటే మేము గొప్ప అని కొట్లాడేవారు కూడా ఉగ్రవాదులు. దీన్ని అన్నిటినీ మలిచి ఆధ్యాత్మికవాదం అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంటే ఇప్పుడు విగ్రహారాధన చేయకపోవడం, వ్యక్తి పూజ చేయకపోవడమే ఆధ్యాత్మికతన? విగ్రహారాధన అనేది కాకుండా సత్యారాధన తీసుకుపోమంటున్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన ఎక్కడ విగ్రహారాధన చేయొద్దని, దీపాలు పెట్టొద్దని, పూలు పెట్టొద్దని ఎక్కడ సార్ చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. దేవాలయాలే ధ్యానాలయాలని చెప్పారు. స్వామి దగ్గరికి పో, స్వామి దర్శనం చేసుకో, స్వామి దగ్గర ధ్యానం చేసుకో, ధ్యానం చేసుకొని అనంతమైన శక్తిని తీసుకో, ఆ శక్తిని తీసుకున్నట్టు శక్తిని పక్కనోడికి కూడా శక్తిని ప్రవహించే మార్గం చెప్పు అనేసి అని పత్రిసారి ప్రతి ఒక్క చోట చెప్తున్నాడే కానీ ఇక్కడ వ్యక్తి పూజ అనేది ఎక్కడా జరగలేదు. ఇప్పుడు మా దేవుడు గ్రేటు, మా లీడర్ గ్రేటు, మా హీరో గ్రేటు అని వాళ్ళు అనుకునే అదంతా ఉగ్రవాదం. నా దృష్టిలో అదంతా ఉగ్రవాదం కిందే వస్తుంది. ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అన్ని సంస్థల దగ్గరికి పోయి అందరి దగ్గర కూర్చొని అందరి దగ్గర జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానాన్ని కూడా అందరికి ఇవ్వమనేసి అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేసి అని పెట్టడం జరిగింది. తిరుపతి ఆధ్యాత్మిక సమక్షాన్ని మొన్న కూడా మనం చేసుకున్నాం. అంటే అన్ని సంస్థలతో కలుపుకొని పొమ్మన్నాడు. వాళ్ళని కూడా ఒక దేవుళ్ళలాగే చూడమంటున్నాడు. నువ్వెట్టే దేవుడో వాళ్ళు కూడా దేవుళ్ళలాగా చూడమంటున్నాడే కానీ అట్లనే వాళ్ళకి పాదాభివందనం చేయమని, అలాగే ఇంకోటి ఎక్కడ చేయమని. ఎస్ సార్, పత్రిజీ మీద ఒక వండర్ఫుల్ అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉండి, వేరే సంస్థల వాళ్ళకు కూడా, సైకాలజిస్టులకు కూడా ఉంది. సార్ ఏ రోజు ఎవరిని ఖండించలేదు, ఇప్పుడిప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా అనేది జరుగుతుంది సార్. వండర్ఫుల్గా చెప్పారు. మరి మీ అండర్స్టాండింగ్ సార్? నేను 97 జనవరిలో పత్రికతో పరిచయం, నాకు 97 జనవరిలో సార్తో పరిచయం. అప్పటి నుంచే ధ్యానం మొదలుపెట్టాం. ధ్యానంతో పాటు పత్రిక గారు ఏం చెప్తున్నారు, ఒక భగవద్గీత ఏం చెప్పింది, పత్రిక గారు ఏం చెప్పారు, ఒక భజగోవింద్ ఏం చెప్పింది, పత్రిక గారు ఏం చెప్తున్నారు, మిగతా ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తుంటే పూర్తిగా పరిశీలన చేసేవాడిని. ఎందుకంటే నేను నిలబడాలి కదా, ఫస్ట్ నిలబడటం కోసం అని. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న 18 ఆధార సూత్రాలు అర్థమైందా? ఈ 18 ఆధార సూత్రాలు ఒక పాయింట్ విగ్రహారాధన లేదు. ఏం కావాలి అనుకున్నప్పుడు విగ్రహారాధన దగ్గర ఆత్మారాధన కావాలని చెప్తారు ఆయన. ఇప్పుడు
లేక లేక ఒక బిడ్డ పుట్టాడు నాకు. పెళ్ళి 10 ఏళ్ళు అయింది, బిడ్డ పుట్టాడు కదా 10 ఏళ్ళ తర్వాత అని చెప్పి ఒకేసారి నువ్వు మంచి బిర్యానీలు పలావులు పెడతావా? పుట్టగానే పిల్లవాడికి ముందు నీళ్ళ పాలే పెడతావు, తర్వాత మెల్లిమెల్లిగా మామూలు పాలు, తర్వాత 6 నెలల తర్వాత ఇవన్నీ ఎలా అయితే జరుగుతూ వస్తాయో ఆధ్యాత్మిక కూడా లోతుకు వెళ్ళిన కొద్ది కూడా తెలుస్తుంది. రియల్ స్పిరిచువల్ డెప్త్ అనేటటువంటిది పత్రి గారు మనకి బాగా చెప్పారు. ఆయన చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాల్లో ఒక పాయింట్ విగ్రహారాధన లేదు, ఆత్మారాధన కావాలని చెప్పి అంటారు. ఎందుకనంటే దైవత్వం అనేటటువంటి ఒక పరిమితం కాదు, అపరిమితం, అనంతం. ఆ మూలలోకి వెళ్ళగలిగినప్పుడు అది అనుభూతి చెందగిన వాడికి అర్థమవుతుంది తప్ప బిగినింగ్లో ఉన్నవాడికి ఎవరికి అర్థం కావు. మనకి 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారంటే సారు చాలా సందర్భాల్లో చెప్పబడింది. ఇవన్నీ ఎంతో పరిశీలన చేసి నేను ఒక్కడిని పెట్టింది కాదయ్యా. ఈ భౌతిక ప్రపంచం మొత్తం భూగోళం యొక్క మానవ జాతి ఉద్ధరణ కోసం ఎవరెవరైతే ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్లో ఉన్నారో ఫెడరేషన్ సభ్యులందరం కలిసి కూర్చుని ఈ 18 ఆదర్శ సూత్రాలు రూపకల్పన చేసామని చెప్పారు. దానిలో ఒక పాయింట్లో విగ్రహారాధన అక్కర్లేదు, ఆత్మారాధన కావాలంట. అంటే నువ్వు ఆ స్థాయికి ఎదిగినప్పుడు. కొత్తగా ఆధ్యాత్మికలోకి వచ్చేవాడికి, చిన్నపిల్లవాడికి మనం ఏమంటాం, బాబు గుళ్ళోకి వచ్చాము దేవుడు దండం పెట్టరా అంటాం. అలా అని జీవితకాలం అక్కడ ఆగిపోమని కాదు. అన్నప్రాసన రోజు ఏది పెట్టాలో అదే పెడతాం, అంతవరకే. పెద్దగా ఎదిగిన తర్వాత ఏది పెట్టాలో అది పెడతాం అంటారు. ఎలా వస్తుందో ఆధ్యాత్మిక చింతనలో కూడా నువ్వు ఎదిగిన కొద్ది కూడా, నీ అవగాహన శక్తి పెరిగిన కొద్ది కూడా దైవత్వం అనేది ఒక పరిమితం కాదు, ఇది అపరిమితము. దౌర్భాగ్యం ఏంటంటే మనమంతా వేదభూమి భారతదేశం. వేదాలని కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్తూనే ఉన్నాయి. కానీ మనం ఎక్కడంటే ఒక జీవాత్మ కింద ఎక్కడో మిగిలిపోతున్నాం. రైట్. మీరు ఇలా అనుకోవచ్చా సార్, విగ్రహంలో ఏదైతే మీరు చూస్తున్నారో అదే మీరు విగ్రహాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది అవసరం ఉండదని చెప్పారు. తాత్కాలికంగా విగ్రహం దేనికోసం అంటే ఒక నిగ్రహం లేని వాడికి, విగ్రహం లేని వారికి విగ్రహం లేని వాడికి విగ్రహం కావాలి. ఆ నిగ్రహం కోసం నీకు ఆ నిగ్రహం ఎప్పుడైతే ఉంటుందో కళ్ళు మూసుకుని హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నీ మనసుకి ఎటు పోటాకి వెళ్ళి ఏ విగ్రహాలు అక్కర్లేదు. ఆ రోజు పతంజలి చెప్పిన, 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పిన, ఇవాళ బ్రహ్మజీ పితామహ పత్రిజీ చెప్పిన ధ్యానం అని అంటే శ్వాస మీద ధ్యాస. ఎంత సింప్లిఫై చేశారంటే అంత సింప్లిఫై చేశారు. అది చేసి నువ్వు నీలోకి నీ ప్రయాణం సాగించగలిగితే అసలు ఆ చైతన్యం అంటే ఏమిటో, ఆ డివైన్ పవర్ అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది అనుభవం పూర్వకంగా తెలుసుకోలేని వాళ్ళు మాట్లాడవద్దు అని. ధ్యానము అని అంటేనే ఈ స్థూలానికి సంబంధించిన విషయం కాదు, కానీ స్థూలం ద్వారా సూక్ష్మానికి వెళ్ళాలి. కాబట్టి ధ్యానం అనే పదంలోనే 2 సంస్కృత పదాలు ఉన్నాయి, ది ప్లస్ యానము అంటాం. అంటే ది అని అంటే ఏమిటి, సూక్ష్మ శరీర సముదాయం. దానితో నువ్వు చేసే ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ధ్యానము అని చెప్పబడింది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది నీకు, ఈ స్థూలంగా ఉన్న శరీరాన్ని అడ్డం పెట్టి నీ శ్వాసలో నువ్వు గమనిస్తూ నీలోకి నువ్వు వెళ్ళగలిగినప్పుడు, బట్ అంతర్గత పరివర్తన జరిగినప్పుడు అప్పుడు ఆయన ఆ చైతన్యం అంటే ఏమిటో, ప్రాణం అంటే ఏమిటో, ఆ డివైన్ పవర్ అంటే ఏమిటో, అసలు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో, భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు. బిగినింగ్లో మీరు అన్నారు కదా, పత్రికారు కూడా అంత ఉద్యోగం చేసి ఒక ఆఫీసర్ పోస్టులో ఉన్నా కానీ ఒక అసంతృప్తి ఉండేది ఆయనకి. ఎందుకని ఆయన పర్పస్ ఏంటో ఆయనకి తెలియలే అప్పటిదాకా. ప్రతి ఒక్కరి జీవిత ధ్యేయాన్ని తెలియజేయడమే పిఎస్ఎస్ఎం మొదటి లక్ష్యం అంటారు. వండర్ఫుల్ సార్. అయితే సగం జీవితం పుట్టటాకి పెరగటాకి వివాహం పిల్లలతో వెళ్ళిపోయినా అప్పటికైనా సరే జ్ఞానోదయం కలిగి చక్కగా సాధన కనుక పెంచుకోగలిగితే ప్రతి వ్యక్తికి తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తనకు తెలుస్తుంది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగి ఉండాలి. మరి పిఎస్ఎస్ఎంలో సరే పత్రిజీ అన్నీ నేర్పించారు, 2012లోనే చెప్పారు ఇంకా మన వర్క్ అయిపోయింది, మన వర్క్ అయిపోయింది, భూమి మీద అద్భుతంగా చేసేసాం అన్నారు కదా. మరి పత్రిజీ భూలోక యాత్ర తర్వాత కూడా పిరమిడ్ మాస్టర్లు ఇంతగా ఎందుకు శ్రమిస్తున్నారు సార్ రెడ్డి గారు? మాస్టర్స్ అందరూ శ్రమించేది అసలు పత్రిజీ కళ్ళగన్న రాజ్యం చూడాలి. నాన్ వెజ్ అందరూ మారేస్తున్నారా? భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నాన్ వెజ్ మానేసే వరకు ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. అది పత్రిజీ మాటల్లో ఉంటుంది, పత్రిజీ రికార్డులో క్యాసెట్లో ఉంటుంది గ్యారెంటీగా. ప్రతి పిరమిడ్ మాస్టర్ దానికి కృషి చేయాలి. అందుకే కృషి చేస్తున్నారు. గురువుగారు ఇంతకుముందు అప్పుడు చెప్పినటువంటి సంఘటన ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను. రామ్ లక్ష్మణ్ గారు అడిగినారు పత్రి సార్ని, సార్ మీరు తనంతరం ఈ పీఠం అంటే పీఠం అని మనం అనుకుంటాం, వాళ్ళు అడిగిన ప్రశ్న దీన్ని ముందుకు తీసుకువాళ్ళు ఎవరున్నారని, సరే లక్షల మందిని తయారు చేశానయ్యా అన్నాడు. నేను ఒకటే కాదు లక్షల మందిని తయారు చేశానట. ఈ లక్షల మంది వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ గోల్ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి పత్రి సార్ 1995 వరకు ఈ భూమిపైన జీవించి ప్రతి ఒక్కరిని శాకాహారిగా తీసుకుపోతున్నాను అని అంటే ఆ శాకాహారి అందరినీ అంతవరకు జీవించి శాకాహారంగా తీసుకుపోవాలనేదితో ఉన్నాడు. అక్కడ ఏం చెప్పాడు,
నాలాంటి మందిని లక్షల మందిని తయారు చేశానని చెప్పడం జరిగింది. ఈ లక్షల మంది వర్క్ ఏమి గురువుగారు చెప్పినటువంటి 2095 కంతా ప్రతి ఒక్కరూ ఈ భూమిపైన శాకాహారులు కావాలి అనేటటువంటి ఆయన మాటని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు విలేజ్ నుంచి నియోజకవర్గం వరకు, నియోజకవర్గం నుంచి పార్లమెంట్ వరకు, పార్లమెంట్ నుంచి రాష్ట్రం వరకు, రాష్ట్రం నుంచి దేశం వరకు, దేశం నుండి ప్రపంచానికి తీసుకుపోయేదానికి వీళ్ళందరూ కృషి చేస్తున్నారు ఇప్పటివరకు. ఆ కృషిలో భాగంగానే సారు ఉన్నాడు అనే ఆలోచనతోనే, సారు చెప్పినాడన్న భావనతోనే ఇప్పటి వరకు ఆ వర్క్ ఇంకా ఫాస్ట్గా జరుగుతూ ఉందనేసి నేను భావిస్తున్నాను. వండర్ఫుల్ సార్, మీ అండర్స్టాండింగ్ సార్. ఎందుకు ఇంత శ్రమిస్తున్నారు? ఇంకా రోజు రోజుకి పిరమిడ్ మాస్టర్ అంటే కొత్త ప్రణాళికలతో వెళ్తున్నారు, ఎందుకంటారు సార్? అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు మిత్రులు చెప్పినట్టుగానే సంసారంలో నిర్వాణం అనేటువంటి ఒక పదం ఉంది మనకి. మన సన్యాసులం కావు. అయితే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఎంతవరకు కష్టపడాలన్నంతవరకు మాన్యువల్గా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. అయితే ఆయన లక్ష్యం ఏమిటి? ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే ప్రపంచం మొత్తంలో మార్పు రావాలి, నాట్ ఓన్లీ ఇండియా. ప్రపంచం మొత్తం మార్పు రావాలని ఆయన టార్గెట్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో అర్థం చేసుకున్న వాళ్ళంతా ఇవాళ విశేషంగా పనిచేస్తారు. వాళ్ళు శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. జూమ్ క్లాసులు, కరోనా వచ్చి అంతా బెదిరిపోయి ఎవరికాళ్ళు ఇంట్లో నుంచి కదలకుండా కూర్చున్నప్పుడు కూడా జూమ్ క్లాసుల ద్వారా విస్తృతమైనటువంటి ధ్యాన ప్రచారం మనకి నడిచింది. పిరమిడ్ వాళ్ళు ఒకప్పుడు ఈజిప్ట్కి పరిమితమైనటువంటి పిరమిడ్ టెక్నాలజీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో బయటపడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దాదాపు కొన్ని వేల పిరమిడ్లు నిర్మాణం చేశారు. అంటే తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవటానికి పిరమిడ్ మీన్స్ ఇట్స్ ఏ పవర్, ఇట్స్ ఏ ప్యూర్ సైన్స్ అది. బట్ ఆ సైంటిఫిక్గా దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మనం కూడా శాస్త్రీయ దృక్పథంతో దాన్ని ఎలా వాడుకోవాలో మనకు అర్థమవుతుంది. అంటే తెలుసుకున్న ఈ శాస్త్రీయ పద్ధతులన్నిటినీ విరివిగా అందరికీ అందించడంలో భాగంగా శ్రమిస్తున్నారంటారు సార్. మీరే చెప్పండి, ఇది పిరమిడ్ మాస్టర్ అనేది చెప్పారు. అంటే పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళనే పిరమిడ్ మాస్టర్ అంటారా? అంటే మిగతా వాళ్ళు ధ్యానాలు చేసేవారిని పిరమిడ్ మాస్టర్ అనకూడదా? అనకూడదని కాదు. ఇప్పుడు ఇందా మనం అనుకున్నాం కదా, పిల్లలు హై స్కూల్లో ఉన్న ద్వారా హై స్కూల్ పాఠాలు ఉంటాయి, కాలేజీకి వెళ్తే కాలేజీ పాఠాలు ఉంటాయి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కాలేజా? చెప్తాను మీకు, అదే చెప్తున్నా మీకు. హై స్కూల్ 10th లోపు వేస్తే చదువు మానేస్తారా, డిగ్రీకి వెళ్తారా, పీజీ చేస్తారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా వెళ్ళిపోయి పీహెచ్డీ కూడా చేస్తారు. ఎవరి చాయిస్ వాళ్ళది. భౌతిక ప్రపంచంలో అంచెలంచెలుగా భౌతిక జ్ఞానం ఎలా అయితే విస్తరించి ఉన్నదో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది ఎప్పుడు. అంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు? పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళేనా, సాధకులు అందరా? అయితే పత్రికారు ఎక్కడికి ఎరిగేసి ఈరోజు కూర్చోబెట్టలేం మనం. ఎవరైతే ఆదర్శ సూత్రాలని అర్థం చేసుకుని అధిగమించే స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కటి పిరమిడ్ మాస్టర్. వండర్ఫుల్, మీరు చెప్పండి సార్, పిరమిడ్ మాస్టర్ ఎవరు? తల్లి గర్భం నుంచి బిడ్డ వచ్చిన తక్షణమే ఎవరైతే ధ్యానం అనేది తెలుసుకుంటారో వాళ్ళందరూ నా దృష్టిలో పిరమిడ్ మాస్టర్స్. వాహ్, అంటే అందరు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్. అది ఎలా అంటే పుట్టిన బిడ్డ సార్ చెప్పినట్టుగా ఎల్కేజీ, యూకేజీ స్టాండర్డ్స్ ఎలా ముందుకు పోతా ఉంటుందో ప్రతి ఒక్క సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో కూడా వాళ్ళు ఎలా అంటే ఒక రామచంద్ర మిషను అక్కడ ధ్యానం ఉంది, ఒక రామకృష్ణ మిషను అక్కడ ధ్యానం ఉంది, ఒక హరే రామారాకృష్ణ అక్కడ ధ్యానం ఉంది. తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ధ్యానం అనేది తెలుసు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మన ఉన్నటువంటి ఒక పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ముందుకు పోవాలంటే ఈ గొడుగు కింద కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా పిరమిడ్ మాస్టర్లు. కాబట్టి మనం ఒక పిరమిడ్ అనేది నిర్మించుకొని పిరమిడ్ మాస్టర్లు అని చెప్పుకున్నాగానే కానీ ప్రతి ఒక్కరు ధ్యానులు ఆధ్యాత్మికవాదులని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వావ్ సార్. పత్రి గారు క్రికెట్ అంటే హీ హ్యాస్ స్టడీడ్ ది సైన్స్, పిరమిడ్ నుంచి సైన్స్ చదివేది ఆయన, దానికి ధ్యానాన్ని యాడ్ చేశారు. బయట ధ్యానం చేసేదానికన్నా పిరమిడ్ బయట 3 గంటలు చేస్తే పిరమిడ్లో 1 గంట చేస్తే చాలు, అది ఆయన అందరికీ చెప్పింది. సో పిరమిడ్ ధ్యానం అంటే అది రైట్. పిరమిడ్లో ధ్యాన సాధన చేసి పిరమిడ్ని యూజ్ చేసుకునేవారు అని అర్థం. వండర్ఫుల్ సార్. పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్లో ధ్యానం చేస్తేనే పిరమిడ్ మాస్టర్ అని కాదు, పిరమిడ్లో కాకుండా బయట కూడా ధ్యానం చేసుకోవచ్చు. అయితే పిరమిడ్లో చేయటం వల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవటం, ఆ ఎనర్జీని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ సార్, సూర్యరశ్మి అన్ని చోట్ల ఉంది, మూతద్దం కింద పేపర్ ఎందుకు కాలుతుంది మీకు?
ఒక దగ్గరికి ఫోకస్ చేశాం. అంటే ఆ పరిమాణంలో ఉన్న సూర్యకిరణాలన్నీ కూడా కేంద్రీకృతం అయిపోయినప్పుడు హీట్ మల్టిప్లై అవుతుంది కాబట్టి పేపర్ గారిపోయింది. సో ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్. అలాగే పిరమిడ్ కూడా ఆ మెజర్మెంట్స్లో కనుక కట్టగలిగినప్పుడు ఉన్న విశ్వమయ ప్రాణశక్తి ఏదైతే ఉందో 3 రెట్లు పెరుగుతుంది అందులో. ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్. అది దాంట్లోకి ఫోకస్డ్గా ఆ ఎనర్జీ వస్తుంది. అందువల్ల బయటనే ధ్యానం చేసుకోవచ్చు, ధ్యానం చేయకూడదని కాదు, బట్ ఆ చేసే ధ్యానం పిరమిడ్లో కూర్చొని చేయగలిగి తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకుంటాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చివరగా అసలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నేర్పించేది ఎవరు, ఏమి నేర్పిస్తారు? మేము కొత్త వాళ్ళని రావాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏం నేర్పిస్తారు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎవరు వచ్చినా ఎవరిని అడగాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు? వచ్చిన ప్రతి ఒక్కరికి, నా దృష్టిలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ధ్యానం అనేది మనం ఒక దిశగా నేర్పిస్తే ఆ ధ్యానం అతను చేసుకున్న ద్వారా, అతను ఆనందాన్ని పొందిన ద్వారా, అతను పక్షికి రెక్కలొక్కిన పక్షి ఎలా అయితే ఎగురుకుంటూ పోతుందో అతను ధ్యానం నేర్చుకున్న ద్వారా అతను స్వతహాగా అన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక పక్షి రెక్కలతో ఎలా ఎగురుతుందో అతను కూడా స్వతహా వివరిస్తాడు. అక్కడ నేను నేర్పించేదంటూ ఏమి ఉండదు. మనం నేర్పించేది శ్వాస మీద ధ్యాస. దాన్ని పట్టుకుంటే అతను ఎగురుకుంటూ పోతాడని నేను భావిస్తున్నాను. నేర్చుకున్న వాళ్ళే నేర్పిస్తారా? మరి ఎగరడం నేర్పిస్తారు మీరు? ఓకే సార్. సెంటర్స్ ఉంటాయి కదా సార్, వైజాగ్లో 40 సెంటర్లు ఉన్నాయి. రైట్. స్టార్ట్ చేసినప్పుడు మాది ఒకటే. రైట్. ఇప్పుడు అలా 40 ఎలాగైనాయి అవన్నీ, అంతే కదా. నేను వాటికి బుద్ధి పడుతూ లోన నేను నేర్చుకుంది ఇంకోటి. పత్రికారు నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, ఆ నేర్చుకుంటే ఆ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు, అలా నువ్వు నేర్చుకుంటే ఇంకోటి చెప్పు. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యాన సాధన చేసిన వారే ఇంకొకరికి ధ్యానం నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారంటే ధ్యానం. ఒక మాట చెప్తాను సార్. ఎస్ సార్. జ్ఞానం అనేది అనంతం. అనంతం. ఓకే. అందువల్ల పత్రిజీ చెప్పిన మాట కూడా ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు నీకు ఏబిసిడి తెలుసు, ఏబిసిడి ఇంకోటి చెప్పొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఈఎఫ్జిహెచ్ నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది చెప్పేటప్పుడు ఎప్పుడు నువ్వు యాజ్ ఏ టీచర్గా ఉండాలి, వినేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు నువ్వు స్టూడెంట్గా ఉండాలి. కాబట్టి జీవితకాలం ఐఎమ్ ఏ టీచర్ అండ్ జీవితకాలం ఐఎమ్ ఏ స్టూడెంట్, రెండు వైపులు ఉంటుంది. వావ్, అదన్నమాట సంగతి. అది పిఎస్సి మూమెంట్లో పత్రిక చెప్పింది. నీకు ఎంత తెలిసి అంత చెప్పు, అట్ ద సేమ్ టైం నీ తెలియని నేర్చుకుంటూనే ఉండు. అనంతమైన టు నో ఇన్ఫినిటీ యూ షల్ బికమ్ జీరో. ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో ప్రోగ్రాం పెట్టాం. పత్రికారు వస్తారనుకున్నాం, కానీ పత్రికారు రావడం కుదరక నెల్లూరు మాస్టర్ ఆనందరావు గారు అని వచ్చారు. ఆయనకి అప్పటికే జీర్ణించుకున్నారు బాగా. కలెక్టర్ గారు ఏదో పన్నెండు వెళ్ళారు. జేసీ గారు వచ్చారు. జేసీ గారుతో పాటు వాళ్ళ బెల్బంట్రోత్ కూడా వస్తారు కదా, ఆయన కూడా వచ్చారు. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి కలెక్టర్ గారు ఫీలింగ్స్ చూడండి. జూనియర్ని పక్కన వన్ మస్ట్ బికమ్ బంట్రోత్, బెల్ బంట్రోత్ పక్కన కూర్చోబెట్టి ఆడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఈ నిజంగా మాస్టర్ అవుతాడు ఆవిడ ఈజీగా చెప్పేస్తారు. అంతే కదా. స్పిరిచువాలిటీ దగ్గర అందరూ ఒక శ్వాస ఉన్నాడు ఎవడైనా ధ్యానం చేయొచ్చు. కలెక్టర్కైనా అదే, బంట్రోత్కైనా అదే. చివరగా మెసేజ్ ఇది ది బెస్ట్ మెసేజ్. వన్ మస్ట్ బికమ్ జీరో టు నో అబౌట్ ది ఇన్ఫినిటీ. వావ్. నువ్వు 0 అయితే కానీ ఇన్ఫినిటీ నీకు అర్థమవుతుంది. డన్ సార్. మీ మెసేజ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏ ధ్యానం అయితే మనకు చెప్పారో శ్వాస మీద ధ్యాస అని, ఈ యొక్క ధ్యానాన్ని ప్రపంచమంతా తీసుకుపోవాలన్నదే నాకు ఒక ధ్యేయంగా ముందుకు తీసుకుపోతున్నాము. అలాగే పిఎంసి ఛానల్ అనేది ఉంది. సార్ ఎన్నో చోట్ల అన్నారు, సముద్రంలో ఒక ఓడ మునిగిపోయినప్పుడు వాడికి ఒక ఊత కర్ర ఒకటి దొరికితే దాన్ని పట్టుకొని ఎలా అయితే గమ్యానికి చేరేదానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆ పిఎంసి అనేది కూడా ప్రతి ఒక్కరికి అద్భుతంగా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మాదిరి ఈ యొక్క పిఎస్ఎస్ఎం పిఎంసిని రెండింటిని ముందుకు తీసుకునే ప్రయత్నంలో నేను అద్భుతమైనటువంటి వర్క్ చేస్తానని కూడా నా యొక్క మెసేజ్. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ సార్. ఏం లేదు సార్, మనకి ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ధనం మూలం మితమ జగత్తు. నువ్వు ఉద్యోగమా వ్యాపారం ఏం చేస్తావు అన్నది కుటుంబం నడవటం కోసం ఎంత చేసినా కొంత సమయాన్ని విధిగా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కేటాయించాలి ప్రతి వ్యక్తి. అందుకని మిడిల్ పాత్ అని ఇందాక మనకు చెప్పుకోవడం జరిగింది. ఆ సమయం ఎప్పుడైతే నువ్వు పెట్టి కేటాయిస్తుంటావు అంచెలంచెలుగా, బట్ రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏమిటో మీకే అర్థమవుతాయి. అది అందువల్ల ప్రతి ఒక్క పైపెచ్చు ఇది ఎట్లా ఉండాలి, నాన్ అటాచ్మెంట్. అన్నిటా ఉండు, బట్ ఏది అంటపడకూడదు. నేను
వచ్చిన 5 సంవత్సరాల తర్వాత నన్ను నార్త్ ఆఫ్ లివింగ్కి వెళ్ళు, విపස්සనాకి వెళ్ళి అని చెప్పి సార్ పని కట్టి పంపించారు. అదేంటి సార్ మీరు గురువు కదా అని మీ దగ్గరికి వస్తే నన్ను ఎందుకు పంపిస్తారంటే అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్ళమని చెప్పి అన్నారు. అంత నాన్ అటెంప్ట్ ఎవరు పంపగలుగుతారు సార్? ఇవాళ ఎన్ని పీఠాధిపతులు ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు మాంసాహారం పనికిరాయి తినకూడదని. కానీ ఒక ఉద్యమ రూపంలో చెప్పగలిగింది దట్ ఈజ్ పత్రిజీ ఒకటి. ఆయన ఒక్కడే చెప్పగలిగారు. అలా ఏమిటంటే చెప్పడానికి గెట్స్ కావాలి. నిజానికి ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క విస్తరణ ఏమిటని కానీ, పత్రిజీ అంటే ఏమిటని కానీ చెప్పడం ఇటువంటి జ్ఞాన సభలు 10 పెట్టినా టైం చాలదు. వండర్ఫుల్ సార్. ఎస్ ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. రైట్. సో ఇది మిత్రులారా, ఈనాటి జ్ఞాన సభలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ఆవిర్భావం ఎందుకు జరిగింది అంటే, అంతటా జ్ఞానం ఉంది, అందరూ జ్ఞానం బోధిస్తున్నారు. కానీ ఆ జ్ఞానం తీసుకోవాలన్నా, దాన్ని నిలుపుకోవాలన్నా కావలసింది పాత్ర శుద్ధి. మన ఈ పాత్ర శుద్ధి కావాలి కదా, దానికి శాకాహారము. ఆ శాకాహారం తీసుకున్నప్పుడే మనం విశ్వశక్తిని తీసుకుంటాము, అంటే జ్ఞానం తీసుకుంటాము ధ్యానం ద్వారా అని. అంటే జ్ఞానానికి మూలమైన సూత్రాలను అందించడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ముఖ్య లక్ష్యాలని తెలుసుకుని, తర్వాత ఈ ప్రత్యేకత ఏమిటి అంటే సంసారంలో నిర్వాణం. ఆధ్యాత్మికత పేరుతో తప్పించుకోవడాలు లేవు, బాధ్యతాయుతంగా జీవించడాలు, సమాజంలో ఉంటూ సమాజంలో జీవిస్తూ అద్భుతంగా జీవించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆవిర్భవించింది అనేది తెలుసుకున్నాం. పిరమిడ్ టెక్నాలజీని వాడుతూ 18 ఆదర్శ సూత్రాలను మరియు 13 ఆదర్శ సూత్రాలను ఎవరైతే ఎప్పుడైతే ఆచరిస్తారో ఆధ్యాత్మిక ఉన్నతిని చేరుకుంటారు అనేటువంటి విషయం తెలుసుకున్నాం. మరి అందరూ బంధువులను వారిని దూరం పెడుతున్నారు కదా అనేదానికి వారందరి అనుభవాల ద్వారా మేమెప్పుడు ఎవరిని దూరం పెట్టలేదు, మేము తీసుకున్న శాకాహారము వారికి బోధించడం వల్ల వారు దూరం అయ్యారు తప్ప ఏ ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎవరిని దూరం పెట్టలేదు అనేటువంటి విషయం తెలుసుకున్నాం. విగ్రహారాధన వద్దు, ధ్యానానికి మేము సిద్ధం, అమ్మో విగ్రహాలు వద్దంటారు అని భయపడే వారికి కూడా ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చారు. మనం అన్నప్రాసన రోజు అన్నం కాకుండా మెత్తగా ఉగ్గులాగా తింటాం, ఎదుగుతున్నా కొద్దీ అది కాదు కదా, కాస్త హార్డ్గా స్పైసీగా ఉండాలని కోరుకుంటాం కదా. అలాగే ఈ హయ్యెస్ట్ స్థితికి ఎదగడం కోసమే ఆత్మారాధన, సత్యారాధన, అక్కడికి వెళ్ళినప్పుడే ఇవన్నీ అర్థమవుతాయని తెలుసుకుని, సో సంసారంలో నిర్వాణంతో జీవిస్తూ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేస్తూ ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా జీవించాలని. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వెళ్తే ఎవరు మనకు బోధిస్తారు? ఆల్రెడీ ధ్యానం చేసి వాళ్ళ అనుభవ జ్ఞానంతో ఉండి వారి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్న పిరమిడ్ మాస్టర్లు ధ్యానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తారు అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మిత్రులారా. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తర్వాత భూలోకయాత్ర అయిపోయిన తర్వాత కూడా ఎందుకు పిరమిడ్ మాస్టర్లు ఇంతగా శ్రమిస్తున్నారు అంటే వారి జీవిత ధ్యేయం చివరి వ్యక్తి వరకు కూడా శాకాహారిగా మారాలి, భూమి మీద ఉన్న చివరి వ్యక్తి ధ్యాన సాధన చేయాలి, భూమాతకి మనందరం ఈ అద్భుతమైన శక్తిని ప్రసరించడానికే వచ్చామని తెలుసుకున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరింత శ్రమిస్తూనే ఉన్నారు, శ్రమిస్తూనే ఉంటారు అనే విషయాన్ని తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి ధ్యానం చేయాలనుకున్నవారు, శాకాహారం విశిష్టత తెలుసుకోవాలనుకున్నవారు, పిరమిడ్ టెక్నాలజీ ఏమిటో తెలుసుకోవాలనుకున్నవారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ అన్ని సంస్థల నుండి నేర్చుకునే ఏకైక పద్ధతి ఇక్కడ ఏర్పాటు చేశారు. రాఘవరావు గారు వారి యొక్క మెసేజ్లో చెప్పారు, పత్రిజీయే అన్ని సంస్థలకు వెళ్ళి నేర్చుకోమన్నారు. అంటే అన్నీ నేర్చుకోవాలి, అందరిది వినాలి, సత్యముతో జీవించాలి. ఇది మనం తెలుసుకున్నాం. సో సంగీత బాబు గారు నేను తెలుసుకున్న విషయాలు చివరి శ్వాస వరకు అందిస్తాను, మనందరం అదే చేద్దాం, కలిసి పిఎంసిని కూడా ముందుకు తీసుకెళ్దామనే ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. మనం జీరో అయితేనే ఇన్ఫినిటీ అర్థం అవుతుంది అనేది రెడ్డి నాయుడు గారి మెసేజ్. కాబట్టి మిత్రులారా, వీరందరి అద్భుతమైన అపారమైన జ్ఞానాన్ని తీసుకున్న మనం అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరొక జ్ఞాన సభలో మరింతమంది అద్భుతమైన గెస్ట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.